దేవుని కార్యాలు లేదా దైవ శాసనాలు. ద డిక్రీస్ ఆఫ్ గాడ్ అని అంటాం. డిక్రీ అంటే శాసనం లేదా దేవుని యొక్క కార్యాలు. ద వర్క్స్ ఆఫ్ గాడ్ ఆర్ ద యాక్ట్స్ ఆఫ్ గాడ్ ఆర్ ద డిక్రీస్ ఆఫ్ గాడ్. దేవుని కార్యాలు లేదా దైవ శాసనాలు. సో డిక్రీ అంటే ఏమిటి? ముందు మనం పదాలు అర్థం చేసుకోవాలి. ఇది కొద్దిగా చాలా కష్టమైన టాపిక్, అంతేకాదు చాలా కాంట్రవర్షియల్ కూడా. అంటే చాలామంది చాలా విషయాలు అంగీకరించలేనటువంటి విషయాలను మనం నేర్చుకోబోతున్నాం కనుక కాస్త నెమ్మదిగా విందాం. నిర్వచనం. వాట్ ఈస్ ద డెఫినిషన్? అసలు డిక్రీ అంటే ఏంటి? సో దీనికి సంబంధించిన పదాలు ఏమిటో మనం తెలుసుకుంటే, డిక్రీలు అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. అంటే ఏ ఏ పదాలు ఉపయోగించబడ్డాయి డిక్రీ అనే మాటకు? వాట్ ఆర్ డిఫరెంట్ వర్డ్స్ యూజ్డ్ ఇన్ ద బైబిల్? మెరియం వెబ్స్టర్ డిక్షనరీలో డిక్రీ అన్న మాటకు డెఫినిషన్ ఇస్తాడు. మెరియం వెబ్స్టర్ డిక్షనరీ బహుశా అందరి మొబైల్స్లో ఉండొచ్చు ఇది. అన్ ఆర్డర్ యూజువల్లీ హ్యావింగ్ ద ఫోర్స్ ఆఫ్ లా. అంటే ఒక ఆర్డర్. ఉదాహరణకు ఏదో ఒక ఆర్డర్ ఇచ్చారు, ఏదో ఒక ఆర్డర్, ఇదిగో నువ్వు పలానా రోజున మీరు ఆఫీస్కి రావద్దు అని ఒక ఆర్డర్ ఇచ్చారు. మళ్ళీ తర్వాత మీరు రండి అని మరొక ఆర్డర్ ఇచ్చారు. అది డిక్రీ అనరు, వాటిని ఆర్డర్స్ అంటారు. అయితే ఒకవేళ ఆర్డర్ వెనక లా ఉంటే, శాసనం ఉంటే, అంటే పలానా రోజు ఆఫీస్ ఉండదు అని పార్లమెంట్లో తీర్మానం చేశారు అనుకోండి, ఇక అది అంతే, దాన్ని ఎవరు మార్చలేరు. మళ్ళీ ఎవరు మార్చాలి? దాన్ని పార్లమెంటే మార్చాలి. సో వాటిని డిక్రీలు అంటారు. సో గాడ్స్ డిక్రీస్, దేవుని యొక్క డిక్రీలు. సో వాటిని ఎవరు మార్చలేరు. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా దేవుడు వాటిని నెరవేర్చి తీరుస్తాడు. మనుషులు వాటిని నెరవేర్చి తీరాలి. మార్చితే దేవుడే మార్చాలి. దేవుడు అన్నాడు కూడా మార్చడు, ఎందుకంటే దేవుడు సర్వజ్ఞాని. అరే పొరపాటు అయిందే మారుద్దామని దేవుడు అనుకోడు. అలా అనుకునే అవసరం దేవునికి లేదు. అలా అనుకుంటే దేవుడు మనలాటోడే, సూపర్ హ్యూమన్ బీయింగ్ అనమాట, సూపర్ మ్యాన్ అంతే తప్ప దేవుడు అవ్వడు. సో దేవుని యొక్క డిక్రీలు, దేవుని యొక్క శాసన చట్టాలు, దేవుని యొక్క శాసనాలు అవి ఎన్నడూ కూడా మారవు. సో ఏ జ్యుడిషియల్ డిక్రీ ఆర్ ఏ రాయల్ డిక్రీ, సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది, అంతేకా, దానికి అందరు లోబడాల్సిందే, ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. లేదా ఒక రాజు ఆర్డర్ ఇచ్చాడు, అంతే, అది నిలబడిపోతుంది. ఇదే వెబ్స్టర్, మెరియం వెబ్స్టర్ డిక్షనరీలో మరొక అర్థం కూడా ఉంది. ఇది బైబిల్లో మనం వాడుకునే అర్థం. ఏ ఫోర్ ఆర్డైనింగ్ విల్
అంటే దేవుడు ముందుగానే నిర్ణయించిన దేవుని చిత్తం, ముందుగానే నిర్ణయించబడిన దేవుని చిత్తం. దేవుడు తన ఇష్టాన్ని జరిగించాలి అని దేవుడు ముందుగా ఏమైతే నిర్ణయిస్తాడో దానిని డిక్రీలు అంటారు అని డిక్షనరీ మీనింగ్. సో అదే మాటలు బైబిల్లో దీనికి ఉన్న మాటలు ఏమిటంటే దయా సంకల్పము, దేవుడు ముందుగా నిర్ణయించుకున్న దేవుని చిత్తము. సో బైబిల్ కూడా ఇదే అర్థంలో బైబిల్లో కూడా ఈ మాట వాడబడింది. పాత నిబంధనలో ఈ పదం ఎలా ఉపయోగించబడిందో, వాట్ ఆర్ డిఫరెంట్ వర్డ్స్ యూజ్డ్ ఫార్ డిక్రీస్, సినోనిమ్స్ అన్నా, వేరే పదాలు ఏంటి బైబిల్లో వాడబడిన పదాలు అంటే డిక్రీ అనకుండా, శాసనం అనకుండా, శాసనానికే వేరే పేర్లు పెట్టారు కొన్ని మాటలు, అంటే సెంటెన్స్ని బట్టి వీలుని బట్టి అర్థాన్ని. ఆలోచన అంటాడు. చదవండి యోబు గ్రంథము 38:2. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? కింద చదవంటారు సార్. ఇంకా ఇక్కడ ఎవరి ఆలోచన? జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుతున్నాడు. చెరిపేవాడు వీడెవడు అంటే వాడు చెరపలేడు కానీ యోబు అలా అంటున్నాడు. సో ఇక్కడ ఆలోచన అంటే దేవుని యొక్క డిక్రీ, ఇలా జరగాలి అని దేవుడు నిర్ణయించాడు. జరుగుతుందయా, నేను ఇలా శ్రమ పడాలని, లేక అనేక విషయాలు దేవుడు నిర్ణయించాడు. సో ఆలోచన, సో దేవుని డిక్రీని ఆలోచన అనే మాట కూడా వాడారు. యెషయా గ్రంథం 14:26 అది కూడా చదువుదాం. సర్వలోకమును గూర్చి నేను చేసిన ఆలోచన ఇదే, జనులందరి మీద చాపబడిన బాహువు ఇదే. ఎస్, సర్వజనులందరిని గూర్చిన నా యొక్క ఆలోచన ఇదే. సో దిస్ ఈజ్ మై డిక్రీ. సో దేవుని యొక్క శాసనం. సో పాత నిబంధనలో శాసనము అనే దానికి మరొక మాట ఆలోచన, యోచన అని కూడా ఉంది. యెషయా 46:11. తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాను, దూరదేశము నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చువానని పిలుచుచున్నాను. నేను చెప్పి ఉన్నాను దానిని నెరవేర్చదను, ఉద్దేశించి ఉన్నాను సఫలపరచదను. చూశారా, నేను చెప్పాను నెరవేరుస్తాను, ఉద్దేశించి ఉన్నాను. సో ఉద్దేశము అనే మాట కూడా వాడింది. సో నేను యోచించాను, ఇది నా ఆలోచన, ఇది నా యోచన. సో దేవుని ఆలోచన ఎప్పుడు కూడా డిక్రీ అయిపోతుందండి. దేవుని సభ, తెలుగులో సభ అనే మాట ట్రాన్స్లేషన్ కానీ కౌన్సిల్, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క నిర్ణయాలు, అది మనం చూసే అవసరం లేదు. వచ్చినాము తీర్మానము లేదా నిర్ణయం. చదువుదాం ఇర్మియా 4:28. దానిని బట్టి భూమి దుఃఖించుచున్నది, పై ఆకాశము కారు కమ్మి ఉన్నది. అయితే నేను దానిని నిర్ణయించినప్పుడు మాట ఇచ్చి తిని, నేను పశ్చాత్తాపపడలేదు, రద్దు చేయుట లేదు. సో నేను ఒక తీర్మానం చేశాను, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆకాశం కానీ భూమి కానీ ఏమన్నా కానీ నేను చేసుకున్న దానిని రద్దుపరచను. గాడ్ విల్ నాట్ క్యాన్సిల్, గాడ్ విల్ నాట్ అమెండ్. దేవుడు దానిని రద్దు చేయడు, దేవుడు దానికి మార్పులు చేయడు. ఎందుకంటే దేవుడు సర్వజ్ఞాని. మనం ఎందుకు మార్పులు చేస్తామంటే పరిస్థితులు మారిపోయినాయి కాబట్టి ఆ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసుకుంటాం. దేవుడు సమస్తం ఎరిగిన వాడు గనక మార్పులు చేసేటట్లుగా దేవుని యొక్క నిర్ణయాలు ఉండవు. అది దేవుని యొక్క తీర్మానము లేదా నిర్ణయం. ఉద్దేశ్యము అంటాడు, పర్పస్. యెషయా 53:10.
చదవండి. అతనిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును. చాలు. అతడు ఉమ్. దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. యెహోవా ఉద్దేశ్యము. సో యేసు ప్రభు వారు చనిపోవడము దేవుని యొక్క డిగ్రీ, దాన్ని ఎవరు మార్చలేరు. దేవుడు తీర్మానించాడు. సో ఇది నా ఉద్దేశ్యము అంటున్నాడు. సో పాత నిబంధనలో ఆలోచన, యోచన, కౌన్సిల్, తీర్మానము, నిర్ణయము, ఉద్దేశము, ఇన్ని రకాల మాటలు డిగ్రీ అనే మాటను అర్థం చేసుకోవడం కొరకు వాడబడిన డిఫరెంట్ వర్డ్స్. నౌ కమింగ్ టు ద న్యూ టెస్ట్మెంట్. కొత్త నిబంధనలో ఏ మాటలు ఉన్నాయి? ముందుగా నిర్ణయించబడిన దైవ సంకల్పము అంటాడు. ముందుగా నిర్ణయించబడిన. సో కొత్త నిబంధనకు వచ్చేసరికి ఇంక కొద్దిగా విపులంగా, డీటెయిల్గా అర్థమయ్యేటట్లుగా పదాలు ఉపయోగించబడ్డాయి. అపోస్తల కార్యములు 2:23 చదవండి. ఆ తర్వాత 4:28 కూడా చదవండి. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. సో ముందుగా నిర్ణయించబడిన. సో దేవుడు ముందుగా నిర్ణయించాడు యేసు ప్రభు వారు చనిపోవాలని. అది కూడా పిలాతు ఉన్నప్పుడే చనిపోవాలని, రోమా ప్రభుత్వం ఉన్నప్పుడే చనిపోవాలని, సమయము, మనుషులు, స్థలము సమస్తము దేవుడు ముందుగానే నిర్ణయించాడు. సో అలా జరిగి తీరాల్సిందే. 4:28 ఏమి జరగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించను వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతి పిలాతును, అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. చూసారా? దేవుడు ముందుగా నిర్ణయించాడు. దేవుని సంకల్పం అది. సో యేసు ప్రభు వారు ఆ పట్టణములో, యెరూషలేములోనే చనిపోవాలి. దానికి యూదులు కారణం అవ్వాలి, రోమీయులు కారణం అవ్వాలి. ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ గాడ్ హ్యాస్ ప్రీడిస్టైన్డ్. దేవుడు ముందుగానే నిర్ణయించాడు. సో శాసనము, డిక్రీ అంటే దేవుడు ముందుగానే నిర్ణయించిన దైవ సంకల్పం. రెండవ, నిశ్చలమైన సంకల్పం. నిశ్చలమైన సంకల్పం అంటే మార్పు లేనటువంటిది, చలించదు. నిశ్చలం, చలనము, నిశ్చలం. సో చలనం లేనటువంటిది, కదలదు. నిశ్చలము, కదలనిది, మార్పు లేనిది. చదవండి హెబ్రీ 6:17. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనబరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చయమైన రెండు సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలిగినట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచెను. సో అక్కడ అంటాడు నిశ్చలమైన సంకల్పం అంటే చలించదు, కదలదు, మార్పు చెందదు. ఏమండి? నిశ్చలనం, చలించదు, చలనము లేనిది, కదలదు అంటాడు. సో దేవుని డిక్రీ నిశ్చలం. ఎఫెసీ 1:11 అంటాడు దేవుని చిత్త ప్రకారమైన సంకల్పము అని పిలుస్తాడు దీన్ని. చదవండి. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచారు. సో మనము నిర్ణయించబడింది దేవుని యొక్క చిత్త ప్రకారమైన సంకల్పం.
సో మనం రక్షించబడాలని దేవుడు నిర్ణయించాడు, మనం రక్షించబడి తీరాం అంతే. నేను రక్షించబడను అనే ప్రసక్తే లేదు. ఎందుకు? అది దేవుని చిత్త ప్రకారమైన సంకల్పం. అదే 1వ అధ్యాయం 5-9 వచనాల్లో కూడా దేవుని చిత్త ప్రకారమైన దైవ సంకల్పం అంటాడు. చూసారా? చూసే అవసరం లేదు, మీరు తర్వాత చదవండి. దేవుని దృష్టికి అనుకూలమైనది అంటాడు 11:26 మత్తయి సువార్త 11వ అధ్యాయము 26వ వచనం. చదవండి ఇది. అవును తండ్రి, ఎలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయను. సో దేవుడు అపోస్తలులను ఏర్పరచుకోవడము, వారు వెళ్ళి వాళ్ళందరినీ స్వస్థపరచడము, బుద్ధి లేని వారిని, అజ్ఞానులు, చదువు లేని వారిని దేవుడు ఏర్పరచుకొని జ్ఞానం ఇవ్వడం. సో ఇదంతా మాట్లాడుతూ నీ దృష్టికి అంటే దేవో ఇది నువ్వు నిర్ణయించావు, ఈ 12 మంది అపోస్తలులుగా ఉండాలని నువ్వు నిర్ణయించావు, ఇది నీ దృష్టికి అనుకూలంగా ఉంది అనే మాట చెప్తూ ఉన్నాడు. సో ఇప్పుడు మనం ఒక అండర్స్టాండింగ్ కదా. దేవుని డిగ్రీ అంటే జగత్తు పునాది వేయబడక మునిపే, అంటే భూమి చేయబడక ముందే, దేవుడు భూమిని సృష్టించక ముందే, ఆకాశాన్ని సృష్టించక ముందే. ఇక భూమి ఆకాశం లేకపోతే మనిషి ఎక్కడి నుంచి వస్తాడు, దేవదూతలు ఎక్కడి నుంచి వస్తారు? సో జగత్తు పునాది వేయబడక మునిపే నిత్యత్వములో, నిత్యత్వం అంటే కాలానికి అతీతమైనది, అంటే పాస్ట్ టెన్స్, భూతకాలం. భూతకాలం అంటే కూడా సరైన మాట కాదు, కాలము లేదు నిత్యత్వం అంటే. సో నిత్యత్వములో త్రియేక దేవుడు ముందుగా తాను ఇష్టపడి, యోచించి, ముందుగా నిర్ణయించిన దయా సంకల్పము. సో అది దేవుని ఇష్టము, దేవుని ఆలోచన, దేవుడు ముందుగా నిర్ణయించాడు. దేవుని యొక్క నిర్ణయం కనుక అది దయా సంకల్పం. దేవుని యొక్క సంకల్పములు ఎప్పుడు దయతో కూడినవిగా ఉంటాయి, అందుకే దానిని దయా సంకల్పం. ఇది నిశ్చలమైనది, ఇది చలించదు, ఇది మారదు. కాబట్టి దీని తెలుగులో మాట చెప్పాలి అంటే శాసనము. డిక్రీ ఆఫ్ గాడ్ అంటే దైవ శాసనము, దేవుని యొక్క శాసనము, ఆజ్ఞ అనొచ్చు. ఆజ్ఞ అన్న కన్నా ఇంకా బలమైన మాట శాసనం. సో ఇప్పుడు దేవుని యొక్క డిక్రీల యొక్క 2 కోణాలు, 2 ఆస్పెక్ట్స్ ఆఫ్ గాడ్స్ డిక్రీస్. 2 ఆస్పెక్ట్స్ ఆఫ్ గాడ్స్ డిక్రీస్. దేవుని డిక్రీల 2 కోణాలు. సో దేవుని డిక్రీలను 2 కోణాలలో చూడవచ్చు. ఒక దానిని ఏమంటారంటే ఆదేశ చిత్తము లేదా శాసన చిత్తం. దీన్ని డిరెక్టివ్ విల్ ఆఫ్ గాడ్ అంటాం. ద డిరెక్టివ్ విల్, ఆదేశ చిత్తం లేదా శాసన చిత్తం. ఆదేశం, ఆదేశించాడు దేవుడు, దేవుడు ఆదేశించాడు, మనిషి చేస్తాడు. దేవుడు ఆదేశించాడు, దేవదూతలు చేస్తారు. దేవుడు ఆదేశించాడు, డిరెక్టివ్ విల్, శాసన చిత్తము. అది మొదటి విషయం. సో దాని అర్థం ఏంటంటే దేవునిదే నిర్ణయాధికారము. మానవుడు కానీ మరి ఏదైనా కానీ దీనిని ఎదిరించలేరు. అంటే దేవుని యొక్క ఆదేశ చిత్తానికి దేవుడే కారణం, దేవుడే కారణం, మనిషి కారణం కాదు. దైవ కేంద్రితం, మానవ కేంద్రితం కాదు. గాడ్ ఈజ్ ద సెంటర్, మ్యాన్ ఈజ్ నాట్ ద సెంటర్. సో దేవునిదే నిర్ణయాధికారం. దేవుడు తాను ఇచ్చయించిన దానిని చేసి తీరుతాడు, అది గుర్తుపెట్టుకోండి. దేవుడు ఇచ్చయించాడు, దేవుడు ఇష్టపడ్డాడు, దేవుడు సంకల్పించాడు, దేవుడు నిర్ణయించుకున్నాడు, ఇక దేవుడు చేసి తీరుతాడు. దేనిని ఉద్దేశించాడో దానిని పూర్తి చేస్తాడు.
ఎందుకు? దేవుడు సర్వజ్ఞాని, దేవుడు సర్వాధికారం గలవాడు, దేవుడు సర్వశక్తిమంతుడు. కనుక దేవుడు దానిని పూర్తి చేసి తీరుతాడు. సో నోబడీ కెన్ స్టాప్ ఇట్. నో వన్ కెన్ స్టాప్. మనిషి ఆపలేడు, సైతానుడు ఆపలేడు, దేవుడు కూడా ఆపడు. ఆపే అవసరం దేవునికి లేదు, మార్చుకునే అవసరం దేవునికి లేదు. విశ్వమంతటిని దేవుడు తన నియంత్రణలో ఉంచాడు. చదవండి దానియేలు 4:35. భూనివాసులందరూ మళ్ళీ చదవండి గట్టిగా. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేనల ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడునూ సమర్థుడు కాడు. సో సమస్తము దేవుడు తన నియంత్రణలో ఉంచాడు. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ గాడ్స్ గవర్నమెంట్. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ గాడ్స్ కంట్రోల్. దేవుని యొక్క నియంత్రణలో సమస్తము ఉన్నాయి. రాజులను రాజ్యాలను ఏర్పరిచేవాడు దేవుడే, వాటిని తీసేసేవాడు కూడా దేవుడే. దానియేలు 2:21 చదవండి. ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానము అనుగ్రహించువాడునై ఉన్నాడు. సో రాజులను ఏర్పాటు చేసేవాడు, రాజ్యాలను ఏర్పాటు చేసేవాడు ఆయనే, కాలాన్ని సమయాన్ని మార్చేవాడు ఆయనే, రాజ్యాధికారాన్ని మార్చేసేవాడు దేవుడే. మనం అనుకుంటాం హిట్లర్ ఎందుకు వచ్చాడయ్యా అని, దేవుడి ఏర్పాటు. మోడీ ఎందుకు వచ్చాడయ్యా, దేవుని ఏర్పాటు, దేవుడు నిర్ణయించాడు. నార్త్ కొరియాలో కిమ్ ఎందుకున్నాడు, దేవుడు నిర్ణయించాడు. రష్యాలో పుతిన్ ఎందుకున్నాడు, దేవుడు నిర్ణయించాడు. దేవుడే మార్చాలి, దేవుడే తీసేయాలి. అంతేకాదు, దేవుడు తాను ఏర్పరచుకొనిన వారిని రక్షిస్తాడు. ఇక నోబడీ కెన్ స్టాప్. దేవుడు ఒక వ్యక్తిని ముందుగా ఏర్పరచుకుంటే, రక్షణ కొరకు దేవుడు ఎవరైనా ముందుగా నిర్ణయించుకుంటే అతడు రక్షించబడి తీరుతాడు. నేను రక్షణ పొందను అనకపోయా అని కూడా అనలేడు వీడు. అంతే, లోబడాల్సిందే దేవుని ఆజ్ఞకు. ఎఫెసీ 1:3-6 చదవండి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్టు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తమకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనెను. సో ఆయన స్వరూపంలోనికి మనం రావాలి అని దేవుడు ఏర్పరచుకున్నాడు. రోమా 8:28-30. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్టు దేవుడెవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. సో దేవుడు ముందుగా నిర్ణయించుకున్న వాళ్ళని రక్షించి
దేవుడు తాను ఇచ్చయించినది చేయును. యోబు నీ 42:2 చదవండి. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు సఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకొంటిని. నిష్ఫలము కాలేర సారీ అండి నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకొంటిని. సో దేవుడు ఏమి సంకల్పించాడో, ఏమి నిర్ణయించాడో అది జరిగి తీరుతుంది. సో దీనిని ఆదేశ చిత్తము లేదా శాసన చిత్తము అని అంటాం. రెండవది ఆజ్ఞా చిత్తం, ప్రిసెప్టివ్ విల్ అంటాం. ప్రిసెప్టివ్ విల్, ప్రిసెప్ట్స్ అంటే ఆజ్ఞలు, డిరెక్టివ్ విల్, ప్రిసెప్టివ్. దీనికి వేరే వేరే పేర్లు కూడా ఉన్నాయి. డిరెక్టివ్ విల్ ని సీక్రెట్ విల్ అంటారు. ఆజ్ఞా చిత్తాన్ని రివీల్డ్ విల్ అని కూడా అంటారు. రహస్య శాసనము అందరికీ తెలిసిన శాసనం. దైవ శాసనము ఆజ్ఞా చిత్తం. డిరెక్టివ్ విల్, ప్రిసెప్టివ్ విల్. ఆజ్ఞా చిత్తం ఏంటిది అంటే దేవుడు తన చిత్తాన్ని తన ఆజ్ఞల రూపంలో బయలుపరిచాడు. దొంగతనము చేయవద్దు, దేవుని చిత్తం అది. దేవునిని ఆరాధించము, దేవుని చిత్తం అది. నిన్ను వల్ల నీ పొరుగు వానిని ప్రేమించు, దేవుని చిత్తం అది. సో దేవుడు తన చిత్తాన్ని తన ఆజ్ఞ రూపంలో బయలుపరిచాడు. దేవుని ఆజ్ఞలన్నీ దేవుని చిత్తమే, మానవుడు వాటిని పాటించాలి. అయితే మానవుడు వాటిని పాటించేటట్లుగా దేవుడు వానిని బలవంతము చేయడు. ఒక వ్యక్తి రక్షణ పొందాలని దేవుడు నిర్ణయించాడు, వాడు రక్షణ పొందినట్లుగా దేవుడు బలవంతము చేసి వాడిని ఒప్పించి రక్షిస్తాడు. అది డిరెక్టివ్ విల్, శాసన చిత్తం. అబద్ధం ఆడవద్దు, ఇది దేవుని ఆజ్ఞా చిత్తం. సో దేవుడు ఒక వ్యక్తిని అబద్ధం ఆడకుండా ఆపడు, బలవంతం చేయడు. మానవుడు దేవుని ఆజ్ఞను మీరితే దాని ఫలితాన్ని వాడే అనుభవించాలి. దేవుడు మానవుని స్వేచ్ఛకు తన చిత్తములో అనుమతించాడు. ఎందుకు అంటే దేవుడు మనిషికి స్వేచ్ఛను ఇచ్చాడు కదా. సో ఆ స్వేచ్ఛను దేవుడు వాడుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. దేవుని చిత్తానికి లోబడే స్వేచ్ఛ ఉంది, దేవుని చిత్తానికి లోబడకుండా ఉండే స్వేచ్ఛ. ఏదైనా తోటలో పండు తినే స్వేచ్ఛ ఉంది, పండు తినకుండా ఉండే స్వేచ్ఛ కూడా ఉంది. సో అయితే మనిషి తినకుండా ఉండే స్వేచ్ఛను వాడుకోలేదు, తన స్వేచ్ఛను తినడానికి వాడుకున్నాడు. సో దాని ఫలితం ఎవరు అనుభవించాలి? మనిషే అనుభవించాలి. సో దీన్ని ఆజ్ఞా చిత్తము. సో రెండు రకాల చిత్తము, ఒకటి శాసన చిత్తము, ఆజ్ఞా చిత్తం. ద నాలెడ్జ్ ఆఫ్ ద హోలీ అనే ఒక పుస్తకం రాశాడు ఏడబ్ల్యూ టోజర్ గారు. అందులో దేవుని సార్వభౌమత్వము క్రింద మానవుని యొక్క స్వేచ్ఛా చిత్తాన్ని ఇలా ఉదాహరణతో వర్ణిస్తాడు. నేను ఆయన చెప్పింది చెప్తాను మీకు, తర్వాత నేను మీకు అర్థమయ్యేది వేరేగా చెప్తాను, అందరికి అర్థమయ్యేది. ఆయన ఏమంటాడంటే ఆ పుస్తకంలో, ఒక పెద్ద ఓడ న్యూయార్క్ పట్టణం నుండి లివర్పూల్ పట్టణానికి మహాసముద్రములో ప్రయాణం మొదలుపెట్టింది. దాని ప్రయాణ మార్గం, దాని గమ్యం ముందుగానే నిర్ణయించబడ్డాయి. దానిని ఎవరు మార్చలేరు. ఓడలో ఉన్నవారు తమకు ఇష్టం వచ్చినట్టు ఉండవచ్చును, తినవచ్చు, ఆడుకోవచ్చు, తాగవచ్చు, తిరగవచ్చు, పడుకోవచ్చు, ఏదైనా చేయవచ్చు. అయితే ఇదంతా ఓడలోనే సుమా. ఎవడైనా సముద్రంలో పడిపోతే అది వారి బాధ్యత, వారి స్వేచ్ఛకు వారే బాధ్యులు. స్వేచ్ఛను ఎలా వాడుకోవాలో అది వారి బాధ్యత. దేవుని సార్వభౌమత్వం క్రిందనున్న మానవుని స్వేచ్ఛ అలాంటిది. సో మనకి ఇది అర్థం కావడానికి నేను మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒకవేళ ఒక ఓడలో సింగపూర్ వెళ్ళాలి అనుకున్నాం.
సో అది మహాసముద్రంలో ప్రయాణం చేయాలి. సో దేవుడు ప్రారంభ సిటీ నిర్ణయించాడు, చెన్నైలో బయలుదేరాలని, సింగపూర్ చేరాలని నిర్ణయించాడు. సో అది నిర్ణయం అయిపోయింది. దాన్ని ఎవరు మార్చే పని లేదు. దాని రూట్ కూడా ముందుగానే నిర్ణయించబడింది, అలా పోవాలి. దాన్ని ఎవరు మార్చరు. అయితే ఇప్పుడు ఓడలో ఉన్న వాళ్లకు స్వేచ్ఛ ఉంది. ఓడ బయలుదేరిన తర్వాత నేను సింగపూర్ పోను అనే అవకాశం లేదు, వెళ్ళి తీరాల్సిందే. అయితే ఓడలో తినొచ్చు, తిరగొచ్చు, ఎగరొచ్చు, ఆడుకోవచ్చు, అండి ఈత కొట్టవచ్చు, స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి, ఆడుకోవచ్చు, టెన్నిస్ ఆడుకోవచ్చు, తినొచ్చు, పడుకోవచ్చు, ఎగరొచ్చు, డాన్స్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. అయితే సముద్రంలో పడిపోతే బాధ్యత ఓడది కాదు, ఓడ కెప్టెన్ది కాదు. సముద్రములో దూకాలను నువ్వు నిర్ణయించుకున్నావు, అది నీ చిత్తము, నీ ఇష్టము, నీ స్వేచ్ఛ. సో దేవుడు తన సార్వభౌమత్వములోనే మనిషికి తన స్వేచ్ఛను వాడుకునే అవకాశాన్ని ఇచ్చాడు. సో దేవుని సార్వభౌమత్వములో మానవుని స్వేచ్ఛ చిత్తం, మ్యాన్స్ విల్ అండర్ గాడ్స్ సావెర్నిటీ. దీన్ని కూడా అర్థం చేసుకుందాం. దేవుని వాక్యంలో మనం చాలా ఉదాహరణలు చూడగలం. బాగా గమనించండి, దేవుని సార్వభౌమత్వం ఉంది, మానవుని యొక్క స్వేచ్ఛా చిత్తం కూడా ఉంది. దేవుని వాక్యం బిలాము, మీ అందరికీ తెలుసు కదా బిలాము కథ. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుల నుంచి బయలుదేరి వచ్చారు. ఇక కనానులోనికి ప్రవేశించడానికి ముందు ఈ మోయాబు రాజు బాలాకు, వీళ్ళని మనం చంపలేము అని బిలాముని పిలుస్తాడు. బిలాము ఒక అబద్ధ ప్రవక్త, అన్య ప్రవక్త. పిలిచి వీళ్ళని శపించు అని పిలుస్తాడు. పాపం వాళ్ళ శాపాలు పని చేస్తాయని వాళ్ళు అనుకుంటారు, ఎందుకంటే వాళ్ళ ప్రవక్తే కదా. అలా ఆయన అనుకోవడంలో తప్పేమి లేదు. కానీ బిలాము శపించలేకపోయాడు. నోరు తెరిచినప్పుడంతా ఆశీర్వాదమే బయటకు వచ్చింది తప్ప శాపం వచ్చినప్పుడు రాలేదు. ఏమైంది బిలాముకి? దేవుని కంట్రోల్లో ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని శపించడానికి ఇష్టపడలేదు. సో బిలాము శపించాలనుకున్నా శపించలేకపోయాడు. అది దేవుని యొక్క సార్వభౌమత్వం. అప్పుడు బిలాం ఏం చేశాడంటే, దేవుడు అర్థం చేసుకున్నాడు. బిలాం బాలాకు ఒక మాట, అయ్యా నేను శపించలేను, ఎందుకంటే వాళ్ళని ఆశీర్వదించాలని దేవుడు నిర్ణయించుకున్నాడు కనుక నేను శపించలేను. అయితే మానవుని స్వేచ్ఛ అనేది ఒకటి ఉంది. ఒక పని, ఈ మోయాబు స్త్రీలను వాళ్ళ మధ్యకు పంపించు. వీళ్ళు వెళ్ళి వాళ్ళని శోధిస్తే వాళ్ళు పాపం చేస్తారు. వాళ్ళు పాపం చేసినప్పుడు దేవుని కోపం వాళ్ళ మీదకి వస్తుంది, దేవుడే వాళ్ళని చంపేస్తాడు. ఈ సలహా ఇస్తాడు. అప్పుడు ఈ బాలాకు కొద్దిమంది స్త్రీలను పంపిస్తే కొద్దిమంది పాపం చేస్తారు, కొద్దిమంది చెయ్యరు. పాపం చేసిన వారిని దేవుడు చంపేశాడు, పాపము చెయ్యని వారిని కనానులోనికి తీసుకుని వెళ్ళాడు. చూడు, ఇక్కడ రెండు ఉన్నాయి. దేవుడు ఆశీర్వదించాలనుకున్న వారు ఆశీర్వాదాన్ని పొందకుండా పోలేదు, దేవుని ఆశీర్వాదాన్ని మార్చాలని ప్రయత్నం చేసేవాడు దేవుని ఆశీర్వాదాన్ని మార్చలేకపోయాడు. అది దేవుని సార్వభౌమత్వం. అయితే పాపము చెయ్యాలా చేయకూడదు అన్నది మనిషి. పాపం చేశాడు, శిక్ష అనుభవించాడు. సో దేవుని సార్వభౌమత్వములో మానవుని యొక్క స్వేచ్ఛ కూడా ఇమిడి ఉన్నది. ట్రై టు అండర్స్టాండ్. దీన్ని అర్థం చేసుకుందామండి మెల్లమెల్ల. సో ఇంకొక ఉదాహరణ, యోసేపు. సో యోసేపుని అన్నదమ్ములు అమ్మేశారు. కరువు వచ్చి వెళ్ళిపోయాడు. కరువు వచ్చి
ఇప్పుడు మీకు నేను స్టోరీ చెప్తాను, వినండి. యోసేపును అన్నదమ్ములు అమ్మారు, కీడు చేశారు. ముందు ఈ వచనాలు చదువుదాం మనం. ఆది కాండము 45వ అధ్యాయము 5, 6, 7, 8 వచనాలు గట్టిగా చదవండి. చిరంజీవి చదువు, గట్టిగా చదువు. అయినను నేనిక్కడికి వచ్చునట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. 2 సంవత్సరముల నుండి కరువు దేశములో ఉన్నది. సేద్యమైనను కోత అయినను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చు. మిమ్మను ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మల్ని శేషముగా నిలుపుటకు ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. 50వ అధ్యాయం 20వ వచనం. మీరు నాకు కీడు చేయనుద్దేశించిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. చాలు. ఇప్పుడు నౌ లెట్ us అండర్స్టాండ్. మానవుని ఇష్టము దేవుని యొక్క సార్వభౌమత్వం. యోసేపుని అన్నదమ్ములు అమ్మేశారు, వాళ్ళ కారణాలు వాళ్ళకున్నాయి, వెళ్ళిపోయారు. కానీ దేవుడు తన సంకల్పములో కొన్ని సంవత్సరాల తర్వాత కరువు తెప్పించబోతున్నాడు. సో ఆ కరువు రాబోతుంది, ప్రకృతి సిద్ధమైన కరువు దేవుడు అనుమతిస్తున్నాడు. ఆ కరువులో దేవుడు ఐగుప్తీయుల్ని కాపాడాలనుకున్నాడు, నంబర్ 1. అంతేకాదు, యాకోబు కుటుంబాన్ని ఐగుప్తుకు తేవాలి అని దేవుడు నిర్ణయించుకున్నాడు. ఎందుకు ఐగుప్తుకు తేవాలనుకున్నాడు అంటే, ప్యూరిటీ ఆఫ్ ద సీడ్, వంశము యొక్క ప్యూరిటీ, వంశము కల్తీ కాకూడదు. అబ్రహాము నుంచి ఇస్సాకు, ఇస్సాకు నుంచి యాకోబు, యాకోబు యొక్క 12 మంది కొడుకులు. మరి 12 మంది కొడుకులు ఎవరిని పెళ్లి చేసుకున్నారు? ఇశ్రాయేలీలో సంతానం లేదు కదా, 12 మందే ఉన్నారు. వాళ్ళు అప్పుడు అక్కడ ఉన్న అన్యుల్ని చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు అక్కడే ఉండిపోయినారు అనుకోండి కనానులో, ఏమవుతుంది? చివరికి ఒక 2-3 తరాల తర్వాత యూదా గోత్రం యొక్క ప్యూరిటీ ఉండదు. కల్తీ అయిపోయి నీళ్ళు ఎక్కువైపోతాయి, పాలు తక్కువైపోతాయి. ఐగుప్తుకి ఎందుకు పంపాడంటే, ఐగుప్తీయులు వేరే వాళ్ళని పెళ్లి చేసుకోరు. సో ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అక్కడికి వెళ్ళినా వాళ్ళు పెళ్లి చేసుకుందాం అనుకున్నా కూడా ఐగుప్తీయులు పెళ్లి చేసుకోరు కనుక ఈ 12 గోత్రాల వాళ్ళు వాళ్ళలో వాళ్ళే వివాహాలు చేసుకుంటారు. అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళ యొక్క బీజము, వీళ్ళ DNA భద్రపరచబడుతుంది. సో కాబట్టి ఏం చేయాలి? వీళ్ళు ఐగుప్తుకు పోవాలి. వీళ్ళు ఐగుప్తుకు పోవాలి అంటే కరువు రావాలి. మరి వీళ్ళు కరువు వచ్చినప్పుడు ఐగుప్తుకు పోవాలి అంటే ఐగుప్తులో సమృద్ధి ఉండాలి. మరి వీళ్ళు ఐగుప్తులో స్థిరపడేటట్టు చేయాలంటే వీళ్ళలో ఒక వ్యక్తి ముందు ఐగుప్తుకి వెళ్ళిపోవాలి. అది దేవుని సార్వభౌమత్వము. జరిగింది దేవుడు అనుకున్నట్టుగా. మనుషులు చేశారు వాటిని. అన్నదమ్ములు చేశారు, యోసేపు చేశాడు, ఫరో చేశాడు. మరి ఫరో దృష్టిలో పడాలి అంటే యోసేపు జైలుకి వెళ్ళాలి. సో జైలుకి వెళ్ళడానికి కారణం ఎవరు? పోతీఫర్ యొక్క భార్య. అంటే ఆమె సొంత ఇష్టము, ఆమె పాపం చేయాలనుకో, అవన్నీ వాళ్ళ సొంత ఇష్టాలు. కానీ వాళ్ళ ఇష్టాలను దేవుడు తన ఇష్టము నెరవేర్చుకోవడానికి వాడుకున్నాడు.
దట్ ఈస్ గాడ్ సావర్నిటీ. సో యోసేపుని జైలుకి పంపాడు, జైలు నుంచి ఫరో దగ్గరికి పంపాడు. చూశారండి, దేవుని యొక్క సార్వభౌమత్వం నోబడి కెన్ స్టాప్. దేవుడు నిర్ణయించింది జరగాల్సిందే. ఈ మధ్యలో మనుషులు వాళ్ళ సొంత ఇష్టాన్ని వాడుకొని, అన్నదమ్ములు తప్పు చేశారు, పోతీఫరు భార్య తప్పు చేసింది, ఎవరి శిక్ష వాళ్ళు అనుభవించాల్సిందే. దానివల్ల వచ్చే ఫలితాన్ని ప్రతి ఒక్కరు అనుభవించాల్సిందే. ఎందుకు? అది నీ ఇష్టం. అది నువ్వు అలా చెయ్యాలనుకున్నావు, నువ్వు ఎన్ని చెయ్యాలనుకున్నా నీ ఇష్టం నువ్వు నెరవేర్చుకుంటూ ఉన్నప్పటికీ కూడా దాని వలన వచ్చే శిక్షను, నష్టాన్ని, లాభాన్ని నువ్వు అనుభవిస్తూనే దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని, దేవుడు నిర్ణయించిన దానిని నీవు దాటిపోలేవు. అంటే అది మన కర్మ, దేవుడి ఈడ రాసిండు కాదు. దాని సంగతి నేను తర్వాత మాట్లాడతాను. దేవుడు కొన్ని నిర్ణయించాడు, ప్రతిదీ కాదు. కొన్ని దేవుడు నిర్ణయించాడు. నేను రక్షించబడ్డము దేవుని నిర్ణయం, అంతే. ఎవడు మార్చలేడు. యేసు ప్రభు చనిపోవడము దేవుని నిర్ణయం, ఎవడు మార్చలేడు. చూశారండి? అవి చూద్దాం, అవేంటో మనం తర్వాత చూద్దాం. సో యూదా గోత్రానికి దేవుడు రాజునివ్వాలి అనుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుని సంకల్పములో దావీదే రాజు అవ్వాలి, రాబోయే మెస్సయ్య దావీదు కుమారుడుగా ఉండాలని దేవుని సంకల్పం అది. అయితే దావీదు పుట్టాలి, దావీదు పెరగాలి, రాజయ్య వయసు రావాలి. సో మచ్. ఈ లోపల ఏం జరిగిందయ్యా అంటే, ఇశ్రాయేలు ప్రజలు తొందరపడ్డారు. మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి. సమూయేలు విసిగించేశారు. సమూయేలు కోపం వచ్చింది. మీరు రాజును కోరుకుంటున్నారు. వాళ్ళు అన్నారు, ఈ లోకాచారము ప్రకారం మా చుట్టూ ఉన్న అందరికి రాజులు ఉన్నారు కదా, అందరి జనాంగాలకి, మాకు కూడా ఒక రాజు కావాలి. చూడు, వాళ్ళ రాజు గుర్రం మీద పోతున్నాడు, కిరీటం పెట్టుకున్నాడు, సింహాసనం మీద కూర్చున్నాడు, మేము కూడా అలా ఉండాలనుకుంటున్నాం. సరే, ఉన్న వాళ్ళలో బెస్ట్ ఎవరు? సౌలు ఇచ్చాడు. కానీ సౌలు దేవుని ఏర్పాటు కాదు. సౌలు 40 ఏళ్ల తర్వాత, 40 ఏళ్ళు పరిపాలించాక దావీదుకి దేవుడు టైం వచ్చింది. అప్పటిదాకా సౌలు అన్నాడు. నష్టం ఎవరు అనుభవించారు? సౌలు కుటుంబం నష్టం అనుభవించింది. సౌలు పరిపాలనలో ఇశ్రాయేలు ప్రజలు నష్టాన్ని అనుభవించారు. ఎందుకు? వాళ్ళే కోరుకున్నారు కదా, వాళ్ళు ఎదురు చూడలేదు దేవుని సమయం కోసం. కానీ దేవుడు దావీదును రాజుగా చెయ్యాలనుకున్నాడు. దేవుడు దావీదును రాజుగా చేశాడు. సో ఇప్పుడు దావీదు రాజు అవ్వాలి. అప్పటికే సౌలు రాజుగా ఉన్నాడు. సో ఇప్పుడు దావీదు సౌలు దృష్టిలో పడాలి, అక్కడ ఉన్న అధికారుల దృష్టిలో పడాలి. సో దేవుడు గొలియాతుని తెచ్చాడు. దాన్ని దేవుడు వాడాడు. దావీదుతో గొలియాతుని చంపించాడు. సౌలుకు దురాత్మ పట్టేటట్టు చేశాడు. అది వెళ్ళగొట్టడానికి దావీదును వాడాడు. చూశారండి? సో దావీదు సౌలుకు అల్లుడయ్యాడు. సో దావీదు ఇప్పుడు సౌలు ఇంట్లోకి ప్రవేశించాడు. గాడ్ హ్యాస్ డన్ హిస్ ఓన్ ప్లాన్. మనుషులు వాళ్ళ యొక్క సొంత ఇష్టాలను నెరవేర్చుకుంటున్నప్పటికీ కూడా ఆ సొంత ఇష్టాలలో వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చుకోవడం ద్వారా వచ్చిన ఫలితాలను వాళ్ళు అనుభవిస్తూనే వచ్చారు. కానీ దేవుడు దావీదును రాజుగా చెయ్యాలని చేసుకున్న నిర్ణయాన్ని ఎవరు మార్చలేరు. దేవుడుని దానిని చేసి తీరాడు. సో మనం ఇక్కడ ఆపుదామండి. ఎందుకంటే దైవ డిగ్రీల స్వభావము మనం చూడడానికి చాలా టైం పడుతుంది. అంతేకాదు అర్థం కావడానికి కాదు. ఒకేసారి హెవీ స్టఫ్ ఒకేసారి తీసుకోవడం. వచ్చే బుధవారం ఇక్కడి నుంచి మిగిలింది మనము ఆలోచన చేద్దాం. సో